the party. Minister Nadella Manohar firmly stated that there is no shortage of fertilizers anywhere in Andhra Pradesh and that urea is being delivered to every farmer on time. He held a review meeting with officials at the Elo District Collectorate to access fertilizer distribution. Manohar accused the YSRCP of intentionally creating panic among farmers through misleading tactics. He questioned former Chief Minister Jagan Mohan Reddy's commitment to farmers, asking why the payments owed to them for paddy procurement were withheld before the elections if he truly cared about their welfare. He challenged YSRCP leaders to point out any instance where they genuinely supported farmers and blamed them for causing widespread damage to the state's agricultural sector. యూరియా పైన గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకు ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం. ఇదొక చిన్న ఉదాహరణ. ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతుల గుండెల్లో ఒక అలజడి సృష్టించాలని దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను, మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే, నిజంగా మీకు రైతుల పైన ప్రేమ అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గగొట్టి మీరు వెళ్ళిపోయారు? ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు? ఎక్కడుంది మీ చిత్తశుద్ధి? ఆ రోజున కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకుని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. యూరియా పైన గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా తెలంగాణ BC వెల్ఫేర్